మీకు బుద్ధి మారట్లేదు. మీరు ఏం మాట్లాడతారు? కొడంగల్లో జడ్పీటీసీ గెలు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడతారు. మన సిరిసిల్లలో నువ్వు గెలు, సిరిసిల్లలో నీకు అభ్యర్థులు కూడా దొరకలేరట కదా. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలు పోటీ చేయడానికి కనీసం కూడా మీకు అభ్యర్థులు దొరకలేరు. మీరు కొడంగల్ గురించి మాట్లాడతారా? ఎస్, కొడంగల్లో 100% మేము గెలిచి చూపిస్తాం జడ్పీటీసీలు. కేటీఆర్ నువ్వు రాజీనామాకు సిద్ధమా? సిరిసిల్ల అసెంబ్లీ సీటుకు నువ్వు రాజీనామాకు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చేస్తావా రాజీనామా? కొడంగల్లో అన్ని జడ్పీటీసీ స్థానాలు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, గెలుస్తాం. గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? అది చెప్పు, దానికి సమాధానం. సొల్లు పురాణం బంద్ చేయండి. ఇప్పటికైనా అసెంబ్లీ నిర్వహించమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పీకర్కు లెక్క రాయమనండి. అసెంబ్లీ పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఇప్పటికైనా రండి, వ్యవసాయం మీద మాట్లాడదాం, ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా విధ్వంసానికి గురి చేసిండ్రు, మీరు ఏ విధంగా దోచుకున్నారు, అన్నిటి మీద టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ప్రతి అంశం మీద చర్చించడానికి అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉంది. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో చర్చిద్దాం. 4 కోట్ల తెలంగాణ ప్రజానికాలకి వాస్తవాలు తెలియజెప్తామని నేను అంటున్నా. ఇప్పటికి కూడా మేము వీడ సిద్ధం, చర్చకు వారు సిద్ధం. ఆ పిచ్చి మాటలు బంద్ చేయి. నిజంగా మీరు చర్చకు సిద్ధమైతే నేను చొప్పదండి ఎమ్మెల్యేగా, చొప్పదండి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, చొప్పదండి ఎమ్మెల్యే గెలిచిన నేను మీరు ఏ సమస్యపైన చర్చించడానికి మీరు ఎక్కడికి రమ్మంటారో టైం డేట్ మీరు డిసైడ్ చేయండి. మీ నియోజకవర్గమైనా, మీ ఊరైనా, హైదరాబాద్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అధికారం కోల్పోతామని తెలిసి కూడా అధికారం శాశ్వతం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కనీసం తెలంగాణ రోజు బిల్లు పెట్టే రోజు పార్లమెంటుకు వెళ్ళని వ్యక్తి కేసీఆర్ గారు. ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యుడిగా ఉండే రోజు కనీసం పార్లమెంటు కూడా వెళ్లకుండా ఇలా తెలంగాణ మేము తెచ్చినామని చెప్పి మీరు డబ్బులు కొట్టుకుంటారు. ఇప్పటికైనా మీ వ్యవహారం మార్చుకోమని చెప్పి మీకు చెప్తూ, ఎక్కడికైనా 72 గంటలు కాదు 72 నిమిషాలు మీరు సమయం ఇచ్చినా చర్చకు మేము సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నా. ఇప్పటికైనా అసెంబ్లీకి మీరు డేట్లు చెప్పుండ్రి, మీ పార్టీ తరఫున లేఖ అయ్యిండ్రి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాదు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు ఉన్నారు. వారు లేఖ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి ఎప్పటికైనా మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. పిచ్చి ప్రేలాపనలు మీరే నీలాగా మేనేజ్మెంట్ కోటాలో మా ముఖ్యమంత్రి గారు రాలేదు. మా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యునిగా, శాసన సభ్యునిగా అన్ని చట్టసభలకు, స్థానిక సంస్థల నుంచి ముఖ్యమంత్రి వారికి వరకు ఈ దేశంలో దాదాపు అతి కొద్ది మంది ముఖ్యమంత్రులకు ఉండాల్సినటువంటి లక్షణాలు మా ముఖ్యమంత్రి జడ్పీటీసీ గెలిచిండ్రు, ఎమ్మెల్సీ గెలిచిండ్రు, ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి చేసిండ్రు. నీలాగా మేనేజ్మెంట్ కోటాలు అలాగే అమెరికా నుంచి సడన్గా ఎవరో చీమలు పెట్టిన పుట్టల్లో పాములు కొలువైనట్లు మీరు ఎవరో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా మీలాగా వచ్చి పోటీ చేసి గెలవలే. మా ముఖ్యమంత్రి గారు కష్టపడి తెలంగాణ 4 కోట్ల ప్రజల మనసు గెలుచుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మా ముఖ్యమంత్రి మీద అక్కస్తోటి, కుట్రలతోటి, పిచ్చి పిచ్చి ప్రేలాపాలు దిగితే నాలుక చీరేస్తాం కబడ్దారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మేము మీలాగా అల్లాటప్ప రాజకీయాల్లోకి రాలేడు. చాలా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి మీద మా కార్యకర్తలు కానీ, తెలంగాణ ప్రజానికం కానీ ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు వేసుకుంటాం. థ్యాంక్ యూ.